అది యోగరాశం ఇస్తాం తాగండి. మా గురువు గారు 40 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఒక బెస్ట్ ఫార్ములా అండి. మేఘాల ఎదురుగుండా ఉంది మా స్టోర్. ఇది మీకు ఇస్తాను మీకోసం. ధనియాలు, మిరియాలు, శొంఠి, సుగంధ వేర్లు ఉంటాయండి. బిల్ కూడా సార్ తీసుకోండి. ధనియాలు, మిరియాలు, శొంఠి, సుగంధ వేర్లు, బెల్లం, పాలు ఉంటాయి. ఇది రా మెటీరియల్ మేము నంద్యాల నుంచి తెస్తామండి. సుగంధ వేర్లు ఇవి మేము తయారు చేస్తామండి. అలాగే మజ్జిగ, ఉట్టి మజ్జిగ కాకుండా మజ్జిగలో ఒక 9 రకాల ఇంగ్రీడియంట్స్ తోటి పౌడర్ తయారు చేసామండి. యాజ్ ఫర్ ఆయుర్వేదిక్. దీంట్లో జీలకర్ర, బ్లాక్ సాల్ట్, సైంధవ రా ఎక్కడ లేదు. మేము కంప్లీట్ బీపీ పౌడర్ చేస్తాం. ఇవన్నీ పెట్టామండి. అంటే ઘણું એ માઇક્રોવેવ અર્ચના వాట్ ఇస్ ద Great. నా పేరు సుబోధ్ కుమార్ అక్కేచ. నేను ఆంధ్రప్రదేశ్ ఒడిశా జోన్కి జోన్ చైర్మన్ ఉన్నాను. మహావీర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి. ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్. సోషల్ సర్వీస్ చేస్తుంటాం అనమాట బేసిక్ ఆర్గనైజేషన్లో. ఆంధ్రప్రదేశ్ ఒడిశా జోన్లో కలిపి ఆ సెంటర్స్ అన్నిటికీ నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. ఇక్కడ చైర్మన్ ఉన్నాను 2 స్టేట్లకి. ఈరోజు విశాఖపట్నంలో మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్ అయితే వైజాగ్ సెంటర్ వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రియదర్శిని ఓల్డేజ్ హోమ్ అని విశాఖపట్నంలో చిక్కురా బిల్డింగ్ దగ్గర ఉంది. దాన్ని రెన్యువేట్ చేయడానికి వాడతారు అనమాట ఆ ఫండ్స్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ కాలంలో ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ పెట్టారు. సో క్లాత్స్ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి, తర్వాత జ్యువెలరీ ఉంది, తర్వాత ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. 60 స్టాల్స్, అన్ని వెరైటీస్ స్టాల్స్ పెట్టారు. ఈవెన్ కలకట్టా నుంచి కూడా కొంతమంది వచ్చారనమాట. చేనేత వస్త్రాలు కూడా స్టాల్స్ పెట్టుకున్నారు ఇక్కడ. సో అందులో బేసిక్గా హోమ్ మేడ్స్, రెడీమేడ్స్ అన్నీ పెట్టారనమాట. సో ఈ ఫండ్స్ ఏవైతే మిగులుతాయో ఈ ఫండ్స్ని ప్రియదర్శిని ఓల్డేజ్ హోమ్ రెన్యువేట్ చేస్తారనమాట. ఆ ఓల్డేజ్ హోమ్ని 10 years నుంచి గత 10 yearsగా విశాఖపట్నం మహావీర్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడేమో వాళ్ళకి రిక్వైర్మెంట్ వచ్చిందనమాట. అక్కడ కొంచెం ఇంత కారణంతో జరుగుతుంది, అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ఓల్డేజ్ పీపుల్కి ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళు చెప్తే దానికి ఒక 2 to 3 lakhs రూపీస్ ఖర్చు అవుతుందని చెప్తే ఆ ఫండ్ రేజ్ చేయడానికి ఇది ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. సో ఇది రెస్పాన్స్ చాలా బాగుంది. సో ప్రెస్ వాళ్ళు కూడా చాలా మీరు అంతా సపోర్ట్ చేస్తే ఇంకా అందరికి ప్రజెంట్గా అందరూ వచ్చి కొంటే అందరికీ బాగుంటుంది ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ఇది ఎన్ని స్టేట్ల నుంచి వచ్చారు? ఎన్ని స్టేట్లు అండి? 2 రోజులండి, ఈ రోజు రేపు. ఎన్ని స్టేట్ల నుంచి వచ్చారు ఇది పార్టిసిపేట్ చేశారు? అందరూ లోకలేనండి, లోకల్ వాళ్ళే ఎక్కువగా. సో కలకట్టా నుంచి ఒక స్టాల్ వచ్చారు మన కలకట్టా నుంచి. సో అందరూ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఇంట్లో తయారు చేసిన వస్తువులు అమ్ముతుంటారు లేడీస్, వాళ్ళు కూడా చాలా మంది స్టాల్స్ పెట్టారండి ఇక్కడ. సో 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటేమో ఉమెన్ ఎంపవర్మెంట్, ఇంకోటేమో మా ఫండ్స్ ఏమో ప్రియదర్శిని ఓల్డేజ్ హోమ్లో వాడతాం అనమాట. సో ఈ విధంగా దీనికి ఈ ట్రస్ట్కి చైర్మన్గా సునీత రకేచ్ ఉన్నారు, సెక్రటరీ ఏమో దివ్యా లల్వాణి,
అలాగే ఫ్యాన్సీ జైన్ గారు మా గవర్నింగ్ కౌన్సిల్ మెంబరు, బీనా పార్క్ ఉన్నారు, ఆవిడ ఒక యాక్టివ్ మెంబరు, నిర్మలా హిరావత్ ఈవిడ చాలా యాక్టివ్గా ఇందులో ఉన్నారు. దీంట్లో ఖుష్బు బలిచే మా ఏమో ఆంధ్ర ఓడిసి సెక్రటరీగా ఉన్నారు ఆవిడ. సో వీళ్ళందరూ రాత్రి పగలు కష్టపడి ఈ ఎగ్జిబిషన్ సక్సెస్ చేస్తున్నారు. సో అందరూ మీకు ఒకటే రిక్వెస్ట్ చేయండి, అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయండి. సో గుడ్ కాజ్ కోసం చేస్తారు కాబట్టి అందరూ సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ సునీత రాకేచా 14 ఇయర్స్ నుంచి ఆ క్లబ్ రన్ చేస్తారండి. ఇది మెయిన్ మోటో అంటే సేవా కార్యం చేయాలా. అదే ఎవ్రీ ఇయర్ నేను ఎగ్జిబిషన్ వేరే వేరే కోచ్ కోసం చేస్తాను. ఈసారి ఒక ఆలోచన వచ్చేలా ప్రియదర్శిని ఓల్డ్ ఏజ్ హోమ్లో రెనోవేషన్ చేయాలా. ఎందుకు అంటే ఎక్కడి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేలా చాలా రిపేరింగ్ వర్క్ ఉంది. దానికోసం 2 రోజు కోసం ఆ ఎగ్జిబిషన్ పెట్టారా. బేసిక్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చాలా సపోర్ట్ చేస్తారా ఆ క్లబ్. అందరూ అయితే స్టాల్ పెట్టారా, ఇంటి నుంచి అప్పడం కానీ చిప్స్ కానీ మిక్చర్ ఈ టైప్లో ఐటమ్ చేస్తారా. దానిలో రన్నింగ్ చేస్తారు, బిజినెస్ చాలా పెద్ద రన్నింగ్ చేస్తారు. ఇంకా కుర్తీస్ కానీ జ్యువెలరీ కానీ గ్లాసెస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ 60 టైప్స్ ఆఫ్ స్టోర్స్ ఉంది. హోమ్లో రెడీ చేస్తారా కదా ఫుడ్, అన్నీ ఈరోజు ఎక్కడ ఉంది. ఇంకా 2 డేస్లో రన్ అవుతారా. 14, 15 మార్నింగ్ అంటే 9:30 స్టార్ట్ అవుతారా, ఈవినింగ్ 9 o'clock వరకు ఉంటారా. మీరు అందరూ సపోర్ట్ చేయండి. మీడియా వాళ్ళు అంతా కస్టమర్ వస్తారా, అంతా సేల్ పడిపోతారా నేను అనుకుంటానండి. ఈరోజు గంటా శ్రీనివాస్ గారు